ఈ అద్భుతమైన టీం ని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. ఇన్వెస్టర్స్ శ్రీ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారిని, అనురాగ్ రెడ్డి గారిని, శరత్ చంద్ర గారిని, ఈశ్వరన్ విజయ రాఘవన్ గారిని, యాక్టర్స్ ప్రణయ్ వాక గారిని, బాలా గారిని, డిఓపి కార్తిక్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి గారిని, ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్ గారిని, కాస్ట్యూమ్ డిజైనర్ శిల్పా గారిని, అండ్ యాక్టర్స్ వికాస్ ముప్పల గారిని, అండ్ అవర్ వెరీ ఓన్ సీనియర్ యాక్టర్ ఆనంద భారతి గారిని, అండ్ ద వెరీ బ్యూటిఫుల్ రేణుకా దీపా థామస్ గారిని, అండ్ ద క్రియేటర్ ఆఫ్ రా బహదూర్ వెంకటేష్ మహా గారిని. ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ ఇచ్చారు. అండ్ జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అనే ఒక మాట, సీరియస్ హెవీ మాట కూడా. వీటన్నిటి మీద మీరు సినిమాని పార్ట్ వన్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది హోల్ ప్రొడక్షన్, దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? హౌ డు యూ రెస్పాండ్ టు దిస్? సార్ ఫస్ట్ నుండి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ యాక్టర్ ఎవర్. సో సార్కి ఆ కథ ఏంటి, డైరెక్టర్ ఏం తీసిండు, హీరో ఏంటి, కంటెంట్ ఏంటి అనే డేరింగ్నెస్ సార్కి నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఇండియాలో ఇట్లాంటి జానర్ సినిమా సైకలాజికల్ డ్రామా తెలుగు నుండి ఇండియాలో వచ్చిన వాళ్ళు నాకు తెలియదు. తెలుగు నుండి అయితే ఇట్ విల్ బీ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అందుకే తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అని కూడా మనం అంటా ఉన్నాం. సో సార్ ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ హిజ్ రిస్క్ టేకింగ్ అబిలిటీ. సో దట్స్ ద రీజన్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, బట్ హౌ ఫార్ దిస్ ప్రాజెక్ట్ ఆయన పేరు మీద పెట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. మహేష్ బాబు గారి ప్రెజెంట్స్, వాయిస్ ఇవన్నీ అనగానే చాలా ఈజీగా ఫ్లయింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. విల్ దిస్ ఫిల్మ్ ఇన్ రియల్ టర్మ్స్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్? అంటే మీరు స్ట్రాంగ్గా ఏం చెప్పగలరు? సార్ ఇది అంటే ఏదో మాట కోసం చెప్పడం కాదు, ఇట్లాంటి సినిమా ఇట్లాంటి జానర్లు తీయలేదు సార్, అంతే. సో ఇట్లాంటి సినిమా రాలేదు. done a lot of screenings and all. I have received one feedback. So from that conference also disturbed me. So ఒక సినిమా బిగిన్ అయ్యి ఓవరాల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రతి సీన్ ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. అదే ఆయన ఫస్ట్ ఆఫ్ లా సీన్ అందుకేసిందా, ఇది ఇందుకేసిందా, ఇది ఇట్లా అని చెప్పేసి వండర్ ఫీల్ అవుతాం. సో అసలు ఈ జానర్, ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్, ఈ పర్ఫార్మెన్స్లు చూడలేదు సార్. అది ఏదో ఊరికే మాట కనట్లేదు సార్. తెలుగు సినిమాలో ఏదో బిఫోర్ అని ఇట్స్ విత్ ఇమెన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ తెలుగు ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ వి మేడ్ దిస్ ఫిల్మ్. ఓకే, వాచింగ్ షిఫ్ట్ ఇన్ ది సైకాలజీ ఆఫ్ ద ఆడియన్స్ ఆల్ అక్రాస్ ఎక్కడైనా సరే. బట్ ఈ చేంజింగ్ ట్రెండ్స్లో, ఈ చేంజింగ్ paradigm shifts లో ఈ సినిమా ఆడియన్స్, an average audience for example, how will you receive this? Perhaps that is the reason why we made this film. వాళ్ళు కొత్తదనం కోరుకుంటున్నారు, మాకు కొత్తది ఇవ్వండి అంటున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ వై వీ ఫీల్ దిస్ ఇస్ సంథింగ్ న్యూ. వాళ్ళు కోరుకునే దానికి మేము తీసాం అనేది గట్ ఫీలింగ్ సార్. సో డెఫినెట్లీ ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ విల్ అండర్స్టాండ్ వాట్ వీ ట్రై టు మేక్. ఏం చెప్పాలనుకున్నాం, అసలు ఈ కథ ఏంటి, అసలు ఈ కథ మూడ్ ఏంటి, అసలు ఆ పేసింగ్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, ఏ టు జెడ్ మన ఆడియన్స్ అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూస్తున్నారు సార్. ఇలాంటి సినిమా డెఫినెట్లీ వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు చెప్పిన రీజన్ వల్లనే ఈ సినిమాని మేము ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకు తెచ్చారు. గుడ్ గుడ్. హీరో గారు సార్, మీరేమో డైరెక్టర్ గారు మా ధోని బ్రహ్మాండంగా చెప్పారు. నేను కూడా ఐ వాంటెడ్ టు అరౌజ్ హిస్ మొరేల్. దట్ ఈస్ ది రీజన్ ఐ అడ్రెస్డ్ హిమ్ యాజ్ ధోని. అనురాగ్ గారు అంటే ఏమో ఈ ఆన్సర్స్ ఎలా ఉండేవో నాకు తెలియదు, బట్ చాలా ఎలిగెంట్ గా ఇచ్చారు ఆన్సర్, హార్డ్ హిట్టింగ్. మీ డైరెక్టర్ గారు ఏమో మిమ్మల్ని కమల్ హాసన్ గారు అని మాట్లాడుతున్నారు. మీ హీరోయిన్ ఏమో నో ఐ డోంట్ లైక్ కమల్ హాసన్ అనడమే నాకు ఇష్టం లేదు, అసలు సత్యదేవ్ ఈ సినిమాలో అని చెప్పి ఆవిడ అంటుంది. Where do you stand in between? మీరు ఇప్పుడే టీజర్ చూసారు సార్, మీరేమనుకున్నారు? మోర్ దెన్ టీజర్ ట్రైలర్ చూసారు సార్, మీరేమనుకుంటున్నారు సార్? మీరు అనుకున్నా చెప్పండి, ఆయన నేను లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సత్యదేవ్కి, నిజంగా యూ డన్ ఎక్సైటింగ్లీ వెల్. అసలు అది ఎంత కష్టం, ఎవ్రీ పోర్ట్రేయల్ ఆఫ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ సో scintillating and captivating, so engrossing అన్నమాట నేను నా ఇంటర్వ్యూలో చెప్పాను.
have the answers. No, That is no, why no. Maha- See, my observation is absolutely different from that of the hero, he himself. సార్ మీరు చాలా సీనియర్ విలేకరి, మా అందరికీ చాలా సీనియర్ అని మీ అందరూ చాలా రెస్పెక్ట్ చేస్తాం. అయితే ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఏదైనా పొరపాటు పడితే కనుక అది చేసే అవకాశం మాకు దొరుకుతుందనే ఉద్దేశం, ఇప్పుడు దొరికిందనే ఉద్దేశం చెప్తున్నాను. నేను ఎప్పుడు సత్యదేవ్ కమల్ హాసన్ అనలేదు. కమల్ హాసన్ అన్నారని నేను అనలేదు. ఐఎమ్ సారీ, యువర్ రాంగ్లీ టేకెన్ దట్. నో, కమల్ హాసన్ అన్న మాటని అది చాలా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా వైరల్ అయింది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ posted the positive comments on Sachidev's performance, seeing that the promotional content released. ఓకే, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను అనమాట. నేను మీ హీరోయిన్ ఇంటర్వ్యూలో అడిగితే తను నో సార్ నేను యాక్సెప్ట్ చేయండి సార్ Sachdev Kamal. I have to clear one more thing. I have told that I completely respect his perspective. This is my perspective. That's what it is. No, That is I absolutely. Yeah. Sir, itano Tamilian. Complete with He is super one of the producer on the sentence. film. He has the word. Please. అனைవరకం నమస్కారం అండి. Salute. దిస్ షోస్ మై తెలుగు ప్రామిస్. అందరికీ నమస్కారం అండి. కేమౌట్ అనేవరకం నమస్కారం అండి. సో బేసిక్లీ స్పీకింగ్, I'm a Tamilian and I grew up with Tamil cinema. So your reference to Satyadev's performance Kamal Hassan. with Kamal Hassan. That is the Sir, reason. I can tell you confidently about this, sir. We don't just view Kamal Hassan as an actor. He's a pure technician also for us, okay? And I can tell you with utmost confidence that if Kamal Hassan sees Rao Bahadur right now, he will know what a pedigree technician Venkatesh Maha is and what a phenomenal performance. I can tell you, 100%. So now it is your responsibility to now to ratify the statements of both the hero, director and the heroine. Your rendu peru solitaradana, your Kamal Hassan Mari, your director himself he told sir Kamal Hassan Mari performance adella viral ayi social media paatachiya ಈ ಪಾತಿ அவர் ஹீரோயின் என்ன சொன்னாரு, இன்னொன்னு சார் அவர் பெர்ஸ்பெக்டிவ் அவருது, என் பெர்ஸ்பெக்டிவ்ல இவர் సత్యదేవ్ దా. సరే డిస్కషన్ అంతా కమల్ హాసన్ సార్ గురించి రావాలి. No, no, he is on the right point. Now you have all the right to ratify to what extent he is closer to Kamal Hassan or he has surpassed the degrees of Kamal Hassan in this character, because you claimed that you are a Tamilian, grew up with the Tamil cinema. Yes, 200%. So this much I can tell you, okay? So if any audience, even a non-Telugu speaker watches this film has a takeaway for them. Anybody who watches this film will have a hangover that night about the film. This film is a collective individual experience. Theater will have 400 people watching. All 400 people will watch out with 400 individual thoughts. Everybody will have their own takeaways from the film. Every takeaway will be deep, and what will stay with them is the hangover that the storytelling prowess of Venkatesh Maha, the director, has actually brought out. This is makes the audience to think అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దట్స్ లైక్ చాలా విషయాల్లో ఇన్ ద పాస్ట్ దట్ ఈస్ ఎ డబుల్ రేటెడ్ షో. అంటే యావరేజ్ ఆడియన్స్కి అర్థమవుతుందా లేకపోతే ఎక్కువగా ఎక్సెస్గా ఇంటెలిజెన్స్ ఉపయోగించి చూడాలా అనే ఒక డౌట్ వస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ? Sir, every time I make one film, this is a common question, sir. So when I make Care of Kanchapalam also, Telugu audience అర్థం చేసుకోగలరా అని అన్నారు. When I'm making Rao Bahadur also, Telugu audience interest లో పెట్టి తీసి ఆ తెలుగు ఆడియన్స్కి అది అర్థమవుతుందా అని చెప్పేసి అన్నారు. సమ్వేర్ ఆ చుట్టుపక్కల మీ క్వశ్చన్ ఉందని నాకు అర్థమైంది. అందుకని కేర్ ఆఫ్ కంచపాలం నాకు అంత కాంప్లెక్స్ గా అయితే అనిపించదు. కానీ అంటే నేను ఎదుర్కొన్న ప్రశ్న చెప్తున్నాను అనమాట. సార్ నేను I don't know, I think because of my parents bringing up కావచ్చు, నేను మాట్లాడే మాటలు కావచ్చు, లేదంటే తీసే సినిమాలు కావచ్చు, ఒక రకంగా కనబడవచ్చు. కానీ దాంట్లో ఉన్న భాష ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి 10 సంవత్సరాలకి మా నాన్నగారు చనిపోతే మా అమ్మ నన్ను పెంచుతుంటే మా అమ్మని చూస్తూ ప్రపంచాన్ని తెలుసుకుని మా నాన్నగారు చెప్పిన ఎన్నో మాటలు గుర్తుపెట్టుకుని పెరిగినటువంటి ఒక మామూలు మనిషిని, మామూలు కుర్రవాడిని. 15-16 ఏళ్ళకి ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చిన జీవితం నన్ను.
నా మొదటి జీతం 600 రూపాయలు. సినిమాకు వచ్చే ముందు నా ఆఖరి జీతం 1200 రూపాయలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అపోలో హెల్త్ స్ట్రీట్, జాబ్ చేసుకుంటూ ఇంక నేను సినిమాల్లోకి వెళ్ళాలి అని 19 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి వచ్చి కృష్ణానగర్లో ఒక ట్రక్లోకి సెట్ బాయ్స్ని ఎక్కించుకుంటుంటే, అన్న నేను ఎక్కడికి వెళ్తున్నారు, క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎక్కడికి వెళ్తున్నారంట, పవన్ కళ్యాణ్ గారి సినిమా సెట్లో సెట్ వర్క్ వెళ్తున్నారు అంటే అని వస్తావా అని చెప్పేసి అంటే పేమెంట్ ఇస్తారా అన్న అంటే 150 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటే జేబులో ఐడి ఉందని కూడా గుర్తుపట్టలేదు అతను. నేను ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నాను కూడా గుర్తుపట్టలేదు. వెనక్కి తిరిగి ఐడి తీసి జేబులో పెట్టి ఆ ట్రక్ ఎక్కితే తీన్మార్ రన్నింగ్ సెట్లో దిగాను. అక్కడి నుంచి all the capacities I worked in, almost a lot of capacities in Telugu film industry, and then I became a director. Now if this guy makes a film, would it be complex for Telugu people to understand? సో అంటే జిఎంబిని ప్రజెంట్స్ అనగానే ఆబ్వియస్గా మహేష్ బాబు రివ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేశాము. కాకపోతే ఆయన మోర్ దెన్ రివ్యూ, ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ అన్నట్లుగా షేర్ చేశారండి. సో ఆయన తర్వాత మీతో మాట్లాడింది కానీ లేదంటే వెరీ డి యాక్చువల్లీ వాచ్ ద ఫిలిం? He watched it, I think, at his place, in a very home theater. నేను పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాను. నిజం చెప్పాలంటే లాస్ట్ 4 days గా స్నానం చేయకుండా పని చేసి ఇప్పుడే ఈ ఈవెంట్ కి రావాలని స్నానం చేసి వచ్చాను అనమాట. ఒక గ్రూప్ కాల్ వర్క్స్ అయిపోతే ప్రశాంతంగా మహేష్ సార్తో పెట్టాలని వెయిట్ చేస్తున్నాను. బట్ అక్కడ యూఎస్ నుండి బట్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టెల్ యూ సార్, నేను ఎక్కడ మహేష్ సార్ చెప్పాలనుకున్నంత నేనే ఆయన మాట్లాడాలనుకున్నా కూడా నేను ఫోకస్ చేయలేనంత స్పేస్ లో ఉన్నాను అనమాట ఒక గంట క్రితం వరకు కూడా. కానీ ఎక్కడ నాకు మహేష్ సార్ చెప్పాలనుకున్నంత ఆయన 40 నిమిషాలు పైగా అనురాగ్తో మాట్లాడాలని చెప్పేసి విన్నాను. ఆయన ఏం మాట్లాడారు నాకు తెలియదు, కానీ ఒక్క విషయం నాకు మొత్తం చెప్పేసింది సార్. ఆయన ఎట్లా ఈ ఫిలిం గురించి ఐ మీన్ లైక్ ఆయన ఒపీనియన్ ఏంటనేది. ఎక్కడంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అని ఆయన ఈ దీనికి వాయిస్ ఓవర్ ఇస్తాను, అనురాగ్ ఫోన్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తా అన్నారు, నాకు వాయిస్ ఓవర్ కావాలంటే ఐ వాజ్ యాక్చువల్లీ డ్రీమింగ్ టు హ్యావ్ మహేష్ గారు వాయిస్ ఓవర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ గంట సేపులో, బికాస్ ఎప్పటి నుంచో లోపల బ్రూ చేసుకుంటూ ఉన్నా ఎలా చెప్తే బాగుంటుంది ఆయన అని చెప్పేసి బ్రూ చేసుకుంటూ ఉన్నాను. గంట సేపుల్లో నేను ఈ సినిమా తాలూకా సినాప్సిస్ ఒక జస్ట్ ఇదేంటి, ఈ సినిమా నేను ఎందుకు తీశాను, ఏం తీశాను అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తే దే ఆల్ స్పోక్, వాళ్ళ ఫోన్లో మాట్లాడి దే కేమ్ అప్ విత్ దిస్ వాయిస్ ఓవర్. అండ్ నిజం చెప్పాలంటే ఆ టీజర్ నేను ఇందాకే మీకు ప్రింట్ తీస్తూ ఫస్ట్ టైం చూశాను వాయిస్ ఓవర్ ఏంటనేది. మునిపేరునాడు చూడని విధంగా తెలుగు సినిమా ఆయన మాటలు అన్నారు అనగానే నాకు యాక్చువల్లీ దట్ ఇస్ ఇట్. ఆ 40 నిమిషాల పాటు నేను వెనుకపోయినా కూడా నాకు అక్కడితో ఆయన ఏదైనా కావచ్చు సార్, అంటే ఈ సినిమా ఏదైనా కావచ్చు, ఇట్స్ అ ప్యూర్ సైకలాజికల్ డ్రామా ఫర్ అ సూపర్ స్టార్ లైక్ దాట్. He might, అందరూ అనుకుంటాం, he might his view on films might be something different. ఇటువంటి ఈ సినిమా స్పేస్ లో ఉండదు, ఆయన సూపర్ స్టార్ ఆ స్పేస్ లో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఫర్ హిమ్ ఈ సినిమాని అర్థం చేసుకుని ఈ సినిమాని ఆ మాటతో కంక్లూడ్ చేశారంటే లైక్ మహేష్ సార్ నాకు కాల్ చేయకపోయినా చాలు, కాల్ చేయకపోయినా కూడా ఆయన నాకు లైక్ ఐ రియలీ కాల్ చేయకపోయినా ఆయన నాతో మాట్లాడకపోయినా కూడా నాకు ఫుల్ఫిల్మెంట్ అయితే వచ్చింది అనమాట. మీరు ఉన్నారా సినిమా చూసినప్పుడు? ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అవుట్ సైడ్. వాట్ వాజ్ హిస్ రియాక్షన్ టు యు? అసలు అర్థమైపోయింది, అంటే మేము ఏం ట్రై చేసినాము, అసలు ఏం అచీవ్ చేసాం అనే సెన్స్ సార్ పట్టేసారు. అండ్ ఆల్వేస్ సార్ ఏం చేస్తారంటే ఒక ఫిలిం అయిపోగానే ఇక్కడ హోమ్ థియేటర్ ఉంటుంది, చిన్న బ్రిడ్జ్లో ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. సో సార్ ఏంటంటే సినిమా అయిపోగానే అలా బ్రిడ్జ్ మీదకి వెళ్తే ఆ రూమ్లో వెళ్ళి ఈ జస్ట్ సిట్స్ ఈ అసిమ్యులేట్స్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఈ గివ్స్ అ రెస్పాన్స్. అసలు ఏమనిపించింది, ఏంటి, వాట్ ఈస్ వాట్ అది ఒక 40 minute కాన్వర్సేషన్ అనేది ఐ ఫెల్ట్ ఓకే వి అచీవ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫైనల్ మార్క్ మహేష్ సార్ది కదా. సో వాట్ ఎవర్ వి ట్రై టు డూ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మనకంటే ఒక ఫుల్ఫిల్మెంట్ రావచ్చు సార్.
సో ఇప్పుడు ఆయన లైక్ వారణాసి లాంటి ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ చేస్తాను ఆయన. ఇప్పుడు రావ్ బహదూర్ని ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అని చెప్పేసి ఆయన ఒక సర్టిఫై చేయడం కానీ, లేదంటే జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెన్స్ అన్నాను. నాకు తెలిసి మీ మేజర్ కూడా ఆయన అలా చెప్పలేదు, ప్రౌడ్లీ ప్రెజెన్స్ అన్నాను కానీ. అండ్ సత్యదేవ్ ఇన్ అని చెప్పేసి ఆయన ఒక వాయిస్ ఓవర్. సో హౌ స్పెషల్ ఇస్ దిస్ ఫిల్మ్? 100% స్పెషల్ గా. అంటే ఇంకోటి మనోడు చెప్పినట్టు ఇందాక థియేటర్లో ఉండే 400 మంది 400 విషయాలు ఈ సినిమా నుండి తీసుకుంటారు అనేది, అది మనోడు ఏదైతే చెప్పిండో సార్ కూడా ఆ మాట వచ్చింది. అంటే మనోడు చెప్పలేదు ఆ మాట. అంటే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సైకలాజికల్ డ్రామా అంటే ప్రతి క్యారెక్టర్ మైండ్లో ఏముంది అని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తాం కదా. సో ఆ కల్మినేషన్ అవన్నీ టోటాలిటీలో ఎక్స్పీరియన్స్ అది చాలా అంటే డీటెయిల్కి వెళ్ళి మాట్లాడిస్తారు. అంటే ఆయన ఫిల్మ్లో ఆయన వేరే సార్ ఆయన పిచ్చి సినిమా అంటే పిచ్చి. మీరు టెన్షన్ పడకండి, నేను 4 సార్లు 10 సార్లు అని చెప్తా అంటాను. నేను చెప్పి పంపిస్తా, మీరు స్ట్రెస్ అవ్వకండి, మీరు మహాకి ఓకే అంటేనే ఓకే, లేకపోతే వద్దు అని ఆయన వెరీ క్లియర్ ఉన్నారు అనమాట. నేను ప్లే చేసేటప్పుడు నాకు తెలిసి ఈ 2 ఇయర్స్లో సింగిల్ టేక్ ఓకే అనేది ఏం లేదు. వెంకటేష్ మొన్న సుకుమార్ గారు ఈ సినిమా చూసి ఫెనామినల్ రివ్యూ ఇచ్చారు. సో ఏంటి సార్, ఆయన్నే షాక్ చేశారంటే ఏం చేశారు మీరు? ఆ సిచ్యువేషన్ని మాకు కొంచెం డిస్క్రైబ్ చేయండి. తప్పకుండా చెప్తా. అయితే ఈ సందర్భంగా నాకు ఒక చిన్న విషయం చెప్పాలండి. మీరు అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళందరూ చూశారు ఫిల్మ్ని, నన్ను చూశారు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ అదంతా మీకు అడిగిన క్వశ్చన్కి సమాధానం అదే కాబట్టి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు సుకుమార్ గారు ఏం మాట్లాడారు, ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ నేను ఆయన దాని గురించి మాట్లాడచ్చు. కాకపోతే ఇదేది కూడా నాకు ఆడియన్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదేది కూడా మీరేదో ఎక్స్పెక్ట్ చేయడానికి అది మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెన్ యూ కమ్ టు థియేటర్స్ టుమారో ఆన్ July 3rd, ఇదంతా మనం తీసుకుని ఏదైతే వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసిన తర్వాత వస్తుంది కదా. ఇఫ్ యూ టేక్ ఇట్ ఆల్రెడీ, అంటే ముందు సినిమాకి రాకముందే అది మీ మీద యాక్ట్ చేయకూడదు అని చెప్పేసి కోరుకున్నా. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ విల్ యాక్చువల్లీ టేక్ హోమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అయితే ఈవెన్ దానికి వచ్చేసరికి సుకుమార్ గారు యాక్చువల్లీ సినిమా చూసి హీ సెడ్ సంథింగ్, ఐ మీన్ లైక్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్, విచ్ ఇస్ ఇలాంటి సినిమా రాలేదు. చాలా రకాల సినిమాలు వచ్చుంటాయి కానీ ఇలాంటి సినిమా ఇండియాలో రాలేదు అన్నారు. సో నేను ఒక మాట విన్న తర్వాత నాకు మొత్తం బ్లర్ అయిపోయింది. మిగతా అంతా వాళ్ళకే వినపడింది. నేను అక్కడితో ఓకే చాలు, మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చింది. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. ఈ సినిమా వెంకటేష్ మహా గురించి తీసుకున్నారా, సత్యదేవ్ గారి గురించి తీసుకున్నారా? ఒక కథ చెప్పడానికి తీసుకున్నాను. అలాంటి కథలో నార్మల్గా తెలుగు టెక్నీషియన్స్ చాలా వరకు ఉంటారు, కానీ మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్ నుంచి తీసుకున్నారు. అండ్ తెలుగులో చాలా మంది యాక్ట్రెసెస్ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ ఈమెని క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ప్రాపర్గా చెప్తాం. సమస్య ఏంటంటే, ఇంతకు ముందు నేను ఓన్లీ తెలుగు యాక్ట్రెసెస్ మాత్రమే పెట్టుకున్న రోజున ఏ రోజు నేను నా ప్రశ్న అడగలేదు. ఎందుకు కేవలం ఎప్పుడు తెలుగు వాళ్ళు అంటేనే వెళ్తావు, నువ్వు తెలుగు అమ్మాయిలు? మొన్న ఏదో మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగితే, మా మదర్ బర్త్డే జరిగితే, కొంతమంది యాక్ట్రెసెస్ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు ఆమె కూడా అక్కడ ఉన్నారు. ఉంటే ఇదేంటి నువ్వు ఒక మలయాళం అమ్మాయినా అని చెప్పేసి. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సినిమా చూసిన తర్వాత మీకు అది రిలేట్ అయిపోతుంది. మీరు ఎందుకు నేను ఒక మలయాళం యాక్టర్స్ని ఈ ఫిల్మ్లో క్యాస్ట్ చేసి ఉంటాను అనేది మీకు తెలిసిపోతుంది. సత్యదేవ్ గారు ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ చూసాక కొంచెం ఎక్స్పెక్టేషన్స్ మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్తో ఇంకొంచెం పెరిగినాయి, కానీ మీ ఫేసెస్లో చాలా టెన్షన్ కనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటి? నువ్వేమడుతావని ఎలా ఉంది సార్ అంటే మీ కెరీర్లో చాలా పెద్ద సినిమా అని అనిపిస్తుంది చూస్తుంటే. విజువల్స్ కానీ, కాస్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ఫెనామినల్గా అనిపించింది.
సో ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు అండ్ ఆడియన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు? ఇంకో ఫ్యూ మోర్ అవర్స్లో రిలీజ్ రెడీగా ఉంది. ఇందా నుంచి మీరు బాగానే అడుగుతున్నారు కానీ నాకు శేఖర్ అని ఇలా చూస్తున్నాడు, కళలో 7:15 కనబడుతున్నారు. సో అందరూ ఇంత కాన్ఫిడెంట్ కంటే నేను ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ ఐ మీన్ ఏ Q&A ఇంత ఎక్సైటెడ్గా ఇంత యూనో ఎనర్జీతో చూడలేదు. నువ్వేమో మొహాలు ఏమో డల్గా ఉన్నాయి అంటున్నావు, అందరూ ఇంతంత లైక్ సూపర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంటే. ఒకటే నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అతను 5 ఏళ్ళు కష్టపడి రాసిన, నేను 80 రోజులు ప్రతిరోజు 5 గంటలు మేకప్ చేసుకున్నాను, తను అంత కష్టపడి తెలుగు నేర్చుకున్నాను, వీళ్ళందరూ ఇంత కష్టపడి ఇదంతా ప్రయత్నం ఏంటంటే మా సైడ్ నుంచి ఒక చిన్న లవ్ లెటర్ టు తెలుగు సినిమా రాబోదు. ఇట్స్ అ లవ్ లెటర్ ఫ్రమ్ అస్ టు ద తెలుగు సినిమా. ఆ లవ్ లెటర్ మనం రాస్తున్నప్పుడు, మనం ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని అడుగుతాం కదా ఎలా వచ్చింది ఏంటి అని. అలా మాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అనురాగ్, ఈశ్వరన్, మా గోపి గారు అండ్ శరత్. తర్వాత లవ్ లెటర్ అంతా రాసిన తర్వాత ఒక సూపర్ ప్రో ఉంటారు కదా అతను, మైక్ చేంజ్ చేసుకో, ఎవరో అదే ఆయనే సో లవ్ లెటర్ మొత్తం రాసేసిన తర్వాత మనం అందరం ఒక సూపర్ ప్రో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇంకా అతను చూసి అదిరిపోయింది అబ్బాయి, నువ్వు వెళ్ళి ఇంకా వెళ్ళి అమ్మాయికి ఇచ్చే, అమ్మాయి వెంటనే ఒప్పేసుకుంటుందని. ఆ ఫ్రెండే మహేష్ సార్ మనకి మొత్తం సినిమా దగ్గర చూసి ఎస్ దిస్ ఇస్ ద లవ్ లెటర్ టు తెలుగు సినిమా అన్నారు. అండ్ వాగా నాది. సో లవ్ లెటర్ టు తెలుగు సినిమా నీ మైక్ కావాలని కట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సత్యదేవ్ సార్ చెప్పండి సార్. ఆయన ఇందాక వెంకటేష్ కుమార్ గారు అదే మొన్న ఈవెంట్లో ఆయన పర్స్పెక్టివ్లో కమల్ హాసన్తో పోల్చారు. మీకు మీ పర్స్పెక్టివ్లో మొత్తం అదంతా చూసుకున్న తర్వాత ఫైనల్గా మీకు ఏమనిపించింది? నాదైతే నిజంగా నేను నా సైడ్ నుంచి నేను చెప్పలేను. నిజంగా నా వర్క్ని నా టీచర్, నా ప్రిన్సిపల్స్, నా హెచ్ఓడీలు అందరూ చెప్పారు. నేను నా వర్క్ గురించి చెప్పుకోలేను. కానీ ఒకటి చెప్తాను, మాహా ఒక మాట అన్నాడు మొన్న, తన 5 ఏళ్ళు ప్రైమ్ అంతా కూడా ఆగి ఒక రాబోదు 2 సినిమా తీశాను, ఆ ప్రైమ్ లైఫ్ అంతా తీసుకున్నాడు. నేను నా పాయింట్ ఆఫ్ నేను చెప్తే మాహాస్ ప్రైమ్ జూలై 3 నుంచి మొదలవబోతుంది. ఇంకా అంటే అన్నేళ్ళు తీసుకోకుండా తొందరగా సినిమాలు తీయాలి, మనందరికీ చాలా హెల్ప్ అవుద్ది. అండ్ మహా నీ ప్రైమ్ జూలై 3 నుంచి ఈ ప్రైమ్ నువ్వు వేస్ట్ కాదు, యాక్చువల్ ప్రైమ్ స్టార్ట్ ఫ్రమ్ జూలై 3. అండ్ అది నేను నా గురించి వద్దు సార్, ఇప్పటికే ఇందాక వింటే నా భయం మీరు అందరూ ఇట్లా ఆ మాట నేను కమల్ హాసన్ గారితో పోల్చేశారు అంటున్నారు కదా. యాక్చువల్లీ మీరందరికీ నేను నా మాటగా ఇస్తున్నాను, సినీ విలేకరులుగా మీ అందరికి నా మాటగా ఇస్తున్న సినిమా చూడటం అయిపోయిన తర్వాత మీ అందరికి నా మాటగా నేను ఇస్తున్నా. అంటే యాజ్ అ బాయ్ హూ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ దట్ you're there for a long time. ఈ సినిమా చూసిన తర్వాత నా మాటగా నేను ఇస్తానంటే మీరు అందరూ సత్యదేవ్తో తలా ఒక ఇంటర్వ్యూ చూస్తారు, ఇలా ఎలా చేశారు పర్ఫార్మెన్స్ అని తలా ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ రోజు దాకా ఐ థింక్ సత్యదేవ్ కూడా ఎక్కువ మాట్లాడలేదు దాని గురించి ఏమని నా ఉద్దేశం. సత్యదేవ్ 100 only 3 words I'll speak, no time. Rao Bahadur, a maha chitram is a maha charitram అవుతుంది. My best wishes for నేను యాక్చువల్గా మెగా చిత్రం మహా చిత్రం అవుతుందండి. విల్ ఆల్ మీట్ ఫర్ ద సక్సెస్ మీట్ వెరీ సూన్. టైం లేదని చెప్తున్నాడు, 7:30 అయిందని. సో సత్యదేవ్ గారు ఇక్కడ సో బేసిక్గా ఏంటంటే కొంతమంది హీరోస్కి వాళ్ళ సినిమాలు ఏవైతే ఉంటే వాటితో గుర్తింపు ఉంటుంది. లైక్ ఇప్పుడు రామ్ చరణ్ గారు అనగానే మగధీర అని, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అని పుష్ప. సో మీకు ఈ మూవీ రాబోదు అని చెప్పచ్చా సత్యదేవ్ గారు? అంటే 100%. అంటే నన్ను అడిగితే నా రాబోదు సత్యదేవ్ అని ట్యాగ్ రావచ్చు. అంటే ఆల్రెడీ మహా ఇట్స్ వెరీ ఈజీ. అది దాని పెద్ద ఆలోచన కూడా ఏం లేదు. రాబోదు అనే ఫిల్మ్ నేను ముందంతా చెప్పేవాడిని, ప్రీ జ్యోతిలక్ష్మి అండ్ పోస్ట్ జ్యోతిలక్ష్మి నా కెరీర్ అంతా. ఎందుకంటే దాని ముందంతా నేను చిన్న పాత్రలు చేశాను. జ్యోతిలక్ష్మి అనే ఫిల్మ్తో ఫస్ట్ టైం
హీరోగా సినిమా చేశాను. దాని తర్వాత నుంచి నా పాత్ర మారిపోయింది. సో రాబోతున్న కెరీర్లో మళ్ళీ దట్ పాయింట్ ప్రీ రాబోతున్న పోస్ట్ మీ డైరెక్టర్ గారి యాక్టింగ్ గురించి చెప్పండి సార్. బాగా యాక్ట్ చేస్తారు ఈ నిరపట్టేసి కదా మహేష్ సార్ స్పెషల్ మెన్షన్. అదే అంటే మీ యాక్టింగ్ గురించి చెప్తున్నారు కదా, మీ డైరెక్టర్ యాక్టింగ్ గురించి చెప్పండి. ఏం చెప్తారు? ఆయన ఫస్ట్ నటుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడు. అది మనం అంటే తనకి నటన అంటే చాలా ఇష్టం. అండ్ సో అది ఆయనలో చాలా ఉంది. అండ్ ఇప్పుడు ఆ పాత్ర ఒకటి స్పెషల్, చిన్న స్పెషల్ పాత్ర ఒకటి ఉంది సినిమాలో. మీరందరూ అసలు మామూలుగా పొగడరు. సార్ అంటే సినిమా మీద రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ చాలా పీక్స్లో ఉన్నాయి. ఒకసారి కొన్ని సినిమాలు సైలెంట్గా వచ్చి హిట్ కొడితే, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నా కూడా జనానికి ఏదో పాయింట్ అర్థం కాక కొంచెం రిజల్ట్ అటు ఇటుగా ఉంటుంది. సో ఇప్పుడు రాబోతున్న విషయంలో ఆ టెన్షన్ ఏమైనా ఉందా మీకు? నాకైతే అసలు ఏం లేదండి. నేను చెప్తున్నా కదా ఇందాక సార్ చెప్పినట్టు, నేను అంటే నేను తీయాలనుకుంటున్న విజన్, ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఆ ప్రపంచాలు ఏవైతే చూపించాలనుకుంటున్నానో అవి కొత్తగా ఇట్లా కొంచెం ఉండొచ్చు. కానీ నేను మాట్లాడే భాష మన భాషే. అండ్ నా ఆలోచనలు ఈ సమాజంలో నుంచి పుట్టిన ఆలోచనలే. కాబట్టి నా సమాజంలో పుట్టిన ఆలోచనలు, మన సమాజం నుండి పుట్టిన ఆలోచన మన సమాజానికి అర్థం కావు అనుకోకూడదేమో అనుకుంటున్నాను. సో కాబట్టి అట్లాంటిది ఏమి ఉండదు. రెండోది ఎక్స్పెక్టేషన్స్ గురించి వచ్చారు కాబట్టి, సినిమా చూసాం కాబట్టి, లేదంటే అందరూ ఆ సినిమా ఏంటనేది నిన్నటితో తెలిసిపోయింది అందరికి, చాలా మందికి. ఇప్పుడు ఈవెన్ అవర్ ఈశ్వరన్ ఆల్సో వాచ్ ద ఫిల్మ్. కాబట్టి అందరూ కూడా కాన్ఫిడెంట్ చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్ ఈజ్ టు వాచ్ సంథింగ్. మహేష్ సార్ మాటల్లో చెప్పినట్టు, మునుపెన్నడూ చూడని విధంగా మీకు తెలుగు సినిమా చూస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. అది మీరు థియేటర్కి వస్తే. అంత సార్ చెప్పిన విషయం, ఇక కథ గురించి వీటి గురించి లోతుగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, సార్ చెప్పినట్టు, మహేష్ సార్ చెప్పినట్టు, వెన్ డ్రామా మీట్స్ మ్యాజిక్, లాజిక్ గెట్స్ న్యూ మీనింగ్ అనే మాట చెప్పారు. దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ కెన్. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ మేము సెట్ చేయడం కాదు, మహేష్ సార్ సెట్ చేసేసారు. మీరు ఇది చూడబోతున్నారా అని చెప్పారు. అండ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా, అంటే మునిపైన చూడలేదు ఇటువంటిదని ఆయన అది పెట్టుకుని వస్తే థియేటర్కి, లైక్ దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆడియన్స్. గోపాలకృష్ణారెడ్డి గారు, ఇప్పటి వరకు మీరు ఏం మాట్లాడలేదు. అసలు ఈ సినిమా మీద ఒక ప్రొడ్యూసర్గా, అంటే ఎక్కడే మాట్లాడలేదు, నాట్ ఆన్ దిస్ కంటెక్స్ట్. మీరు ఈ సినిమా గురించి ఒక ప్రొడ్యూసర్గా మీరు చెప్పాలంటే హౌ డు యూ ఎక్స్ప్రెస్ అండి ఈ సినిమా గురించి, మొత్తం ఈ అట్మాస్ఫియర్ గురించి, సత్యదేవ్ చేసిన మీ క్యారెక్టర్ గురించి, డైరెక్టర్ గురించి మీరు చెప్పాలంటే మీ మాటల్లో? ఈ సినిమా గురించి చెప్పాలంటే మహా వెంకటేషే మెయిన్ అండి సినిమాకి అయితే. ఈ కథ ఆయన సైకలాజికల్, అది చిల్లర కూడా కాదు, ఇది ఒక రకమైన డ్రామా. చూసి కొద్ది చూడాలనిపించలేకపోతే. నా లక్ష్యం ఏంటంటే, మహేష్ బాబు గారు లాంటి వారు ఈ సినిమాకి ప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది. అందరం కలిపి దీన్ని మంచి హిట్ చేసి మళ్ళీ ఆయన కలాలి తప్ప ఇది హిట్ చేయబోతే కలగడదని కూడా నేను అనుకున్నాను. అప్పుడు దాకా ఆయన ఇంటికి కూడా వెళ్ళగలదు అని చెప్పి అంత బలంగా నమ్మి నేను అనుకున్నాను. అంత పగడబందిగా తీసాడండి మహా వెంకటేష్ గారు. సత్యదేవ్ గారు కాకుండా ఇంకొకరు ఎవరిని కూడా మనం ఊహించుకోలేము. ఆయన కమలాసనం ఇంకోవడానికి దాని కాదు. ఎవరైనా సరే ఫస్ట్ సినిమా లిఫ్ట్ ఇస్తుంది, తర్వాత నుంచి ఆ క్యారెక్టర్ పెట్టి వాళ్ళు ఎదుగుతారు. ఎవరైనా అప్పటి నుంచే కదా వచ్చారు, వెంటనే ఒకసారి కమలాసనం అయిపోతారు. అలాగే ఈయన కూడా 5 గంటలు మేకప్ వేసుకోవడం, ఆ పెర్ఫార్మెన్స్, ఆయనలో పెర్ఫార్మెన్స్ తినడం మహా వెంకటేష్ వల్ల అభింది. ఇంకొకరు ఎవరు చేయలేకపోయారు వరకు. లేకపోతే సత్యదేవ్ గారు ఇప్పుడు ఇంకా ఎవరికి వెళ్ళవలసిన మనిషి. ఎవరు అంటే ఇప్పుడు మీరు మహా వెంకటేష్ గారు అంటే ఆయన అలసిపోయి ఉన్నారండి. మేమే మాట్లాడతలేదు ఆయనతోటి. అంటే ఆయన ఏదో ఇంకా చెక్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా 6:40 వచ్చింది డ్రైవర్, వస్తుందో రాదో అనుకుంటా కూర్చున్నామండి. సినిమా పడిన తర్వాత అలా అంత పని చేస్తాడు. నేనైతే ఒకటండి, ఈ సినిమా సకుటుంబంగా అందరూ చూడదగ్గ సినిమా. ఒక మ్యాజిక్, ఒక ఎంటర్టైన్మెంట్, మంచి అనుభూతి పొందుతారు. నలుగురు కూర్చుని సినిమా చూస్తారు. నలుగురు కూడా నాకు అది అనిపించింది, ఇది అనిపించింది అంటే నేను కూడా ఒక గంట దాకా రాకుండా అర్థం అలా. ఇందులో ఒక చిన్న కుర్ర సీన్ ఒకటి ఉంటుంది. అది చెప్పండి సార్. చెప్పండి అందరూ మా సినిమా అందరూ చూడొచ్చు.
ఆల్వేస్ ఏ కూల్ అండ్ వెరీ కామ్ పర్సన్. బట్ ఇక్కడ ఇంతమంది లెట్ బి క్లియర్ ఆయన ఏం మాట్లాడుతారు నాకు తెలిసి. నేను ఎందుకు మాట్లాడినానంటే మీరు మొట్టమొదట అన్ని మైక్లు ఒకరి దగ్గర నుంచి ఒక లాక్కుని మరీ మాట్లాడారు. ఏదైనా సత్యదేవుని ఎవరైనా పొరపాటు ఏదైనా అనేస్తున్నారేమో. బట్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ యువర్ కలెక్టివ్ పాజిటివ్ అండ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ స్పిరిట్ ఫర్ సత్యదేవ్. నిజంగా ఐ రియల్లీ అది అన్ని చోట్ల కనిపించింది ఇప్పుడు. బట్ యూ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఈ పిక్చర్ని మీరు అన్ని కూడా అంటే చాయ్ బిస్కెట్ ద్వారా మీరు ఆల్వేస్ మీరు ఒక కొత్త ప్రయోగాలలోకి, కొత్త ఆలోచనలలోకి, నేమ్ ఫేమస్ లాంటి సినిమాని కూడా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు మీరు. విత్ ఎ న్యూ థాట్, న్యూ స్కూల్ ఆఫ్ థాట్. ఇన్ యువర్ వర్డ్స్, ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్, అపార్ట్ ఫ్రమ్ వాట్ ఆల్ హ్యాస్ బీన్ స్పోకెన్ బై ఆల్ దీస్ పీపుల్ హియర్, what is your personal comment on this film in your own perspective, not being influenced by what they spoke now? Yeah, I think one, this is an experience that you've never experienced, and this is something you've never experienced before. It's very new, craft పర్ఫెక్ట్గా ఉంది. అంటే మేము మా ప్రీవియస్ ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా సినిమా మళ్ళీ చూసుకొని అరే ఇది వీక్ ఉంది, ఆ కాస్ట్యూమ్ వీక్ ఉంది, ఈ పార్ట్ వీక్ ఉంది అని నాకు నిషాంత్ గారు వీళ్ళు మీకు కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఈ సినిమా క్రాఫ్ట్ అనేది ప్రిసైజ్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఒక విరాట్ కోహ్లీ షాట్ లాగా, కవర్ డ్రైవ్ లాగా పర్ఫెక్ట్గా ఉంది. సెకండ్, దిస్ ఫ్రైడే ఈజ్ నాట్ గోయింగ్ టు బి లైక్ ది అదర్ 51 ఫ్రైడేస్ సార్. మీరు థియేటర్లోకి వెళ్ళి బయటకు వస్తుంటే మీరు డెఫినెట్లీ నేను ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేశాను అనే బయటకు వస్తారు సార్, విచ్ ఇస్ అవర్ గోల్. వీ ట్రై టు డూ సంథింగ్ న్యూ. You can call it risky, you can call it experimentative, but we believe we have the courage to take storytelling forward, and adhe courage tho meme cinema teesam sir. Thank you so much. Pillars. See, there are two more very important people on stage, which is music director. You're going to experience Telugu music also very differently. Very like okay, నేను ఇంకెక్కువ చెప్పను దాన్ని, అదే I just want you to experience it. And then దీపా థామస్ ఇస్ మీరు ఇందాక ఒక ప్రశ్న వచ్చాను కదా మలయాళం యాక్టర్స్ ఎందుకు అని చెప్పి, దానికి కారణం అర్థమైపోతుంది. కానీ మలయాళం యాక్ట్రెసెస్లో దీపా మాత్రమే ఎందుకు అనేది కూడా అర్థమవుతుంది. అంటే చాలా మంది ఉన్నారు కదా, సో మేము ఎందుకు దీపానికి క్యాస్ట్ చేసినది కూడా అర్థమవుతుంది మీకు. ఐ థింక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక if you can have some, if you have any questions for her on him, it will be great. కొంచెం లేట్ అయిపోతుంది. ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే చెప్పాను. సో కన్నడలో ఉప్పి సర్దుకే మూవీ వచ్చింది, సేమ్ ఉంది. కన్నడ పీపుల్కి ఏం చెప్తారు మీరు మూవీ చూడడానికి?
జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఒక ఇళయరాజా గారి టైంలో మ్యూజిక్